ఫ్రెండ్స్, ఈరోజైతే కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందండి. ఆ ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా వేసి చక్కగా పునుకులు చేస్తున్నానండి. పుల్లబెట్టి చాలా బాగుంటాయండి. రోడ్డు మీద కొనుక్కున్న దానికన్నా ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. దీనికి పల్లీ చట్నీ చేసుకుంటే ఈరోజు నా ఎర్రి నాగన్నకి పప్పు ఇద్దామని వాళ్ళ తాతయ్యతోనే చేశానండి. బూరెలాగా చూసారా ఎలా పొంగుతుందో. చిన్న బేకింగ్ సోడా వేసాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి మా మనవడికి పంపిస్తాను. ఇవి నాకు సాయంకాలం స్నాక్స్కి చట్నీ చేసుకుందామా మరి. ఫ్రెండ్, చిటికుడు పంచదార, చిటికుడు ఉప్పు, అంటే చిటికుడి కన్నా ఉప్పు ఎక్కువ సమానంగా ఉండాలి, కానీ చిటికుడు పంచదార వేస్తే మంచి టేస్టీ వస్తుందండి చట్నీ, పల్లీ చట్నీ. వేపిన పప్పు, పల్లీలు పోపు వేసుకుందామండి.